తిక్కలోడు తీర్థానికి వెళ్తే ఎక్కదిగా 7 ఏళ్ళు పట్టిందట. ప్రస్తుతం ట్రంప్ వ్యవహార శైలి ఆ రూట్లోనే ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో సుదీర్ఘకాలం పాటు అమెరికన్ సైన్యాలు ఉన్నాయి. ఒకప్పుడు రెండో ప్రపంచ యుద్ధంలో ఆఫ్ఘనిస్తాన్లోని కొంత ప్రదేశాన్ని రష్యా స్వాధీనం చేసుకుని అక్కడ తన బేస్ ఏర్పాటు చేసుకుంది. ఆ బేస్ నుండినే తాలిబాన్లని తరిమింది, తాలిబాన్ల మీద దాడులు చేసింది. అయితే తాలిబాన్ల మీద దాడుల కారణంగా దశాబ్దాల సమయం పట్టేటప్పటికి దాని కారణంగా ఆర్థికంగా కుచించుకుపోయి అది అమెరికా వేసిన ట్రాప్ ఆ రోజున తాలిబాన్ల ద్వారా. ఆ ట్రాప్లో కూరుకుపోయి ఆర్థికంగా నష్టాల పాలైపోయి యుఎస్ఎస్ఆర్ కాస్త యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా కాస్త ఉట్టి రష్యాగా మిగిలిపోయింది. మొక్క చెక్కలైపోయింది. ఆ మొక్క చెక్కలే ఇప్పుడు నాటోలో ఉన్నటువంటి దేశాలు. అయితే ఆ రష్యా అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఓటమిని ఒప్పుకుని అంటే గెలిచామని చెప్పుకుని అయిపోయింది అక్కడ. అప్పటికి మళ్ళీ తాలిబాన్ల రాజ్యం వచ్చేసింది. మళ్ళీ ఆ తాలిబాన్లు పెరిగి పెద్దోళ్ళై పాకిస్తాన్లో ఉన్నటువంటి లాడెన్ గాడి ద్వారా ఇక్కడ ఈ తాలిబాన్లకి రాజుగా ఉండేవాడు, నాయకుడిగా ఉండేవాడు. వాడు లాడెన్ అల్ జవహరీ కలిసి అమెరికాలో ఉన్నటువంటి ట్విన్ టవర్స్ కూల్పిచ్చారు. ఆ ట్విన్ టవర్స్ కూల్చాక అప్పుడు ఉగ్రవాదం మీద యుద్ధం ప్రకటించినటువంటి అమెరికా దానికి మూలం అంటూ బిన్ లాడెన్ లేపేసింది, అల్ జవహరీని లేపేసింది. అట్ ద సేమ్ టైం తాలిబాన్లను వెంటాడి వేటాడటం ప్రారంభించింది. వాళ్ళందరికీ పాకిస్తాన్ షెల్టర్ ఇచ్చి వాళ్ళ శిబిరాలు ధ్వంసం చేయడానికి అమెరికాకి సహకరిస్తున్నట్టు నటిస్తూ అమెరికా నుంచి డబ్బులు తీసుకుంది, తాలిబాన్ల నుంచి సహకారాలు అందుకుంటూ వచ్చింది. అలాగా అమెరికా అక్కడ ఏం చేసింది, తను యుద్ధం చేసి అక్కడే ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించి వాళ్ళని నామకే వాస్తగా పెట్టి పైనుండి అమెరికా నడిపించుకుంటూ వచ్చింది. 20 సంవత్సరాలు అమెరికా తాలిబాన్ల ఆఫ్ఘనిస్తాన్ని పోషించింది తాలిబాన్ల నుంచి తప్పించుకునేందుకు. అక్కడ ఉన్న మహిళలకి స్వేచ్ఛ, ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేటప్పుడు వాళ్ళందరూ కూడా అమెరికాని సంతోషంగా ఎంజాయ్ చేస్తారనుకున్నారు. 20 ఏళ్ల తర్వాతన అమెరికాకి అది భారమై కూర్చుని తాను కూడా మరొక అమెరికాగా మిగిలిపోతుంది యుఎస్ఏ నుంచి అని భయపడిపోయింది. దాంతో అమెరికా తన సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని ఎప్పుడు భావించింది? ట్రంప్ టైంలోనే భావించింది. ప్రారంభించారు కూడా. ఆ ప్రారంభించిన టైంలో ట్రంప్ దిగిపోయాడు, బైడెన్ వచ్చాడు. ట్రంప్ చేసిన నిర్ణయాన్ని నేను అమలు చేస్తున్నానంటూ అక్కడి నుంచి సైన్యాన్ని తీసుకెళ్లే ప్రయత్నం ప్రారంభించారు. ఆ తీసుకెళ్లే టైంలో చర్చలు జరిపేటప్పటికి తాలిబాన్లు వెంటనే అర్థం చేసుకుని వీళ్ళు పారిపోతున్నారు అమెరికా వాడు అనేసి వీళ్ళకంటే ముందే పరిగెత్తుకుంటూ వచ్చేసారు తాలిబాన్లు. వీళ్ళు ఏం లెక్కేశారు, తాలిబాన్లు పాకిస్తాన్ దగ్గర నుంచి ఆఫ్ఘనిస్తాన్ రాజధానికి రావడానికి 1 వారం రోజులు పడుతుంది. ఈలోపు తమ ఆయుధాలు, తమ యుద్ధ విమానాలు, తమవన్నీ అక్కడ ఉన్నటువంటి బేస్ నుంచి తీసుకెళ్ళిపోవచ్చు అనుకున్నారు. వీళ్ళు 24 గంటల్లో వచ్చేసారు. దెబ్బకి ఎక్కడ ఉన్నాయి అక్కడ వదిలిపెట్టేసి పారిపోయారు అమెరికా వాళ్ళు. ఆ పారిపోవడం వల్ల లక్షల కోట్ల విలువైన ఆయుధాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఇవన్నీ ఆఫ్ఘనిస్తాన్లోకి దొరికినాయి, తాలిబాన్లకు దొరికినాయి. అప్పుడు చూసాం అట్లాంటి వాటి మీద వాళ్ళు ఎలా సరదాగా వాడుకున్నారు, ఎలా సరదాగా తిరిగారు, ఆ బేసులో ఆయుధాలు ఏంటని. ఆ ఆయుధాలు నమ్ముకునే తాలిబాన్ల నాయకులు దర్జాగా బతికేస్తున్నారు. అందులో మన పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలకి డబ్బులు కూడా అట్లాగే వచ్చినాయి, ఇది ఆయుధాలు కూడా అట్లాగే వచ్చినాయి. అమెరికాకి సంబంధించినటువంటి అత్యంత పవర్ఫుల్ ఆయుధాలు. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ ఏమంటున్నాడు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఆ బేస్ని మళ్ళీ తిరిగి తను స్వాధీనం చేసుకుంటానంటున్నాడు. ఆఫ్ఘనిస్తాన్లో స్థావరం పెడతానంటున్నాడు. ఇక్కడ 2 కోణాలు. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం సహకరించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి అద్దెచ్చి పెట్టుకుంటే ప్రాబ్లం ఏం లేదు, లైక్ ఖతార్లో ఉన్నట్టు, సిరియాలో ఉన్నట్టు, ఇరాక్లో ఉన్నట్టు ఉంటుంది. అలా కాకుండా యుద్ధం చేసి ఆఫ్ఘనిస్తాన్ని స్వాధీనం చేసుకుని చేద్దాం అనుకుంటే సర్వనాశనం అయిపోతుంది. దీనికైనా సరే టెన్షనే ఉంటుంది.